ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఆయన అమూల్యమైన వాగ్దానము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఎవరు అంటే దేవుడు, నెమ్మదినిచ్చువాడు దేవుడు. ఈ మాట మాట్లాడుతున్నది యెహోషువ కొన్ని గోత్రపు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రములలో కొన్ని గోత్రపు వారితో యెహోషువ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, మీరు దేవుని మాట విన్నారు, ఆయన సేవకుడైన నా మాట విన్నారు, దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకున్నారు గనక మీకు మాత్రమే గాక మీ సహోదరులకు, ఇతర గోత్రపు ఇశ్రాయేలు ప్రజల సహోదరులకు వారికి కూడా నెమ్మది కలిగింది అని. నిజమే, మన జీవితాల్లో నెమ్మది కలగాలంటే అది దేవుని ద్వారానే సాధ్యం. చూడండి, ఇజ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగింది. దేని వలన అంటే వారు వాగ్దాన దేశాన్ని పొందుకోవడం వల్ల, వాళ్ళు ఆ యొక్క స్థలాన్ని స్వతంత్రించుకోవడం వల్ల, వారు ఆ దేశాన్ని సొంతం చేసుకోవడం వల్ల వాళ్ళకి నెమ్మది కలిగిందా అంటే కానే కాదు. దేవుని ద్వారా వారికి నెమ్మది కలిగింది. దేవుడు వారికి ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. తద్వారా వారు నెమ్మదితో నింపబడ్డారు. అంటే మన జీవితాల్లో నెమ్మదినిచ్చేవాడు దేవుడు మాత్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చూసినట్లయితే ఎన్నోసార్లు మనం వింటాం, ఎంతో గొప్పవారు, ఉన్నతమైన వారు, గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు అన్నీ కాదనుకొని, చివరికి కుటుంబాన్ని కూడా వద్దనుకొని మరి హిమాలయ పర్వతాలని లేదా ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే జీవితం మీద వైరాగ్యం కలిగి, జీవితం పట్ల విరక్తి కలిగి, ఏమిటిది అన్న ప్రశ్నతో వారు శాంతిని వెతుక్కుంటూ, నెమ్మదిని వెతుక్కుంటూ, సమాధానము కొరకు ఎక్కడెక్కడికో వెళ్తారు. బైబిల్ అయితే చెబుతా ఉంది, నెమ్మదినిచ్చువాడు దేవుడు మాత్రమే. ఆయనలోనే మనకి నెమ్మది దొరుకుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని నమ్ముకున్నా నెమ్మది దొరకదు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు కొంతకాలము నెమ్మదితో బ్రతికారు. కానీ ఎప్పుడైతే వారు దేవుడిని విసర్జించారో, ఆ తర్వాత తరముల వారు విగ్రహారాధన వైపు మళ్ళీ దేవుణ్ణి దూరంగా పెట్టినప్పుడు, లోక రీతిగా వాళ్ళు నడుచుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న నెమ్మదంతా కూడా కోల్పోయారు. వారి జీవితం అంతా కూడా అశాంతితో నింపబడింది. కాబట్టి మనం గమనించాలి, దేవుణ్ణి నమ్ముకున్నన్ని దినాలు కూడా, దేవునిపై ఆధారపడినన్ని దినాలు, దేవుడు మన జీవితంలో మనం ఆయనకి ప్రాముఖ్యత నిచ్చినన్ని దినాలు కూడా మనం ఎప్పుడు కూడా నెమ్మదితో ఉంటాము. మరి మన దేవుడైతే క్రీస్తును పంపాడు. ఆయన చెబుతా ఉన్నాడు, ఆయనే మీకు నెమ్మది. మత్తయి సువార్త 11వ అధ్యాయములో చూసినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం చూస్తే 28, 29, 30 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంత మాత్రమే కాదు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నీ ప్రాణాలకు ఏం కలుగుతుంది అంటే విశ్రాంతి దొరుకుతుంది. కనుక దేవుని పైన మనం ఆధారపడి ఆయన పని చేసి ఆయన చెప్పినట్లుగా నడిస్తే చాలు, మన జీవితంలో మనం విశ్రాంతితో నింపబడతాం. చాలాసార్లు దేవుని మాట కాకుండా మన ఇష్టాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు, మన ఇష్టానుసారంగా నడవాలి, జీవించాలి అని ప్రయత్నించినప్పుడు గమనించండి, ఖచ్చితంగా మన జీవితాల్లో అశాంతి కలుగుతుంది, అసమాధానము కలుగుతుంది, నెమ్మది అనేదే మనకి ఉండదు. కనుక ఎప్పుడు కూడా మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, కానీ దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన ద్వారానే మనకు నెమ్మది అని మనం రూఢిగా నమ్మినప్పుడు దేవుని చక్కగా అనుసరిస్తాం. తద్వారా మనకి శాశ్వతమైన శాంతి మనకి దొరుకుతుంది. కనుక ఈ సమయంలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దొరికిన నెమ్మది స్థిరంగా లేదేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఆయన శాశ్వతమైన నెమ్మదిని, శాశ్వతమైన ప్రశాంతతను, సమాధానాన్ని అనుగ్రహించాడు. కనుక యేసు ప్రభు వారిని అనుసరిస్తూ మన హృదయంలో ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన స్థానాన్ని ఇస్తూ నెమ్మదితో మన జీవితంలో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.